నమస్తే అండి. నా పేరు రాజవర్ధన్ రెడ్డి, ధర్తీ ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మా క్షేత్రంలో పిరమిడ్లో ధ్యానం ప్రారంభించడం జరిగింది. ప్రేమయ్య గారితో స్టార్ట్ చేయబడ్డది. దాంతోపాటు అజయ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు, వెంకటస్వామి గౌడ్ గారు పాల్గొన్నారు, ఒక కార్పొరేటర్ పాల్గొన్నారు. మరియు వారే కాకుండా విష్ణువర్ధన్ రాజు గారు, కేఎం రాజు గారు కూడా దాని గురించి విశ్లేషించి దాని యొక్క విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని దయచేసి విని. ఈ విశ్వంలో, ప్రపంచంలో, ఈ ప్రకృతిలో కావలసినంత విశ్వశక్తి ఉంటుంది. ఆ విశ్వశక్తిని మనం ఇప్పుడు తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటాం? ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, మాస్టర్ గ్లైడ్. ఈ మాస్టర్ గ్లైడ్ మనం రాత్రుల్లో నిద్రపోయినప్పుడు ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు నిద్రపోయి తీసుకుంటాం. ఇప్పుడు నిద్ర లేకుండా ఎరకతో తీసుకుంటాం. బ్రహ్మరంధ్రం నుంచి మొత్తం బాడీ నరాల ద్వారా వెళ్ళిపోతుంది. మనకి విశ్వశక్తి నిద్రలో వస్తుంది అనేది తెలియదు ఎవరికి. తర్వాత మన కడుపులో ఉన్న శిశువు కూడా ఇట్లా కాలు క్రాస్ చేసుకొని వేలులో వేలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళకు కూడా ఆ బ్రహ్మరంధ్రం ద్వారానే విశ్వశక్తి లోపలికి వస్తుంటుంది శిశువుకు. మరి ఇప్పుడు ఋషులు, మహానుభావులు నెలల తరబడి తిండి లేకుండా, నీళ్లు లేకుండా హిమాలయాల్లో కూర్చుంటారు. ఎట్లా కూర్చుంటారు? తిండి నీళ్లు ఏం లేకుండా. అంటే అంత శక్తి ఎట్లా వస్తుంది? విశ్వశక్తి ద్వారానే వస్తుంది. అది మనం ఇప్పుడు తీసుకుంటాం. దీన్ని ఎంత గౌరవంగా తీసుకుంటే మనకి అంత ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాకుండా భయంకరమైన రోగాలు వెళ్ళిపోతాయి. ఎట్లా వెళ్ళిపోతాయి? ఆ యొక్క విశ్వశక్తి ఆ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలలో ప్రవేశించి ఎలాంటి రుగ్మతులైనా ఉండని అన్నీ కూడా నయం అవుతూ వస్తుంటాయి. కొందరికి తొందరగా అవుతుంది, కొందరు లేట్గా అవుతుంది. అది గత జన్మ మనం చేసుకున్న పుణ్యమే మనల్ని నడిపిస్తుంది. మీరు ఇప్పుడు షార్ట్ టైం తక్కువ, ఎక్కువ మీరు టేస్ట్ చేయాలి. ఏం టేస్ట్? దాంట్లో నిమగ్నం కావాలి. నిమగ్నమై రోజు చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు. అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవన్నీ లెక్కకు రావు. సో కళ్ళు మూసుకోవాలి, చేతి ఇట్లా కట్టేసుకోవాలి, కాళ్ళు అట్లా కట్టేసుకోవాలి. ఎందుకు అట్లా కట్టేసుకోవాలంటే మనం తీసుకున్నటువంటి శక్తి కాళ్ళ వేళ్ళ ద్వారా 10%, చేతుల వేళ్ళ ద్వారా 10%, చూపు ద్వారా 80% ఖర్చు అవుతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం లాక్ చేస్తున్నాం. చూపుతోటి పోయేది, కాళ్ళ వేళ్ళ ద్వారా పోయేది, చేతి వేళ్ళు ఉండదు. చేతి వేళ్ళు పెరుగుతున్నాయి, కట్ చేస్తాం. పెరిగినాక కాళ్ళు పెరుగుతాయి. ఇప్పుడు ఈ కంటి చూపు ఎంత ఖర్చు చేస్తే అంత శక్తి కోల్పోతాం. అందుకని భగవంతుడు ఏం చేసిండు? పొద్దుసారి కష్టం చేసుకోవాలి, రాత్రిని శక్తిని కూడగట్టుకోవాలని భగవంతుడు రాత్రి పెట్టిండు. ఆ రాత్రిలో ఏం చేస్తాం? మనం కళ్ళు మూసుకొని నిద్రపోతాం. ఆ నిద్రలో ఏం జరుగుతుంది? విశ్వశక్తి వస్తుంది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని విశ్వశక్తిని తీసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. నోరు మూసుకుందాం, బాగుంది. మనసును మూయాలి. మనసుని ఎట్లా మూస్తాం? ఏ ఆలోచన లేకుండా మూసేయాలి. ఆలోచనలు AK-47 రైఫల్ కంటే వేగంగా వస్తుంటాయి. ఆలోచనలు అరికట్టాలి. అరికట్టాలంటే ఏం చేయాలి? మన ధ్యాస శ్వాస మీదకి తీసుకురావాలి. శ్వాస ఉంటే శివుడు, శ్వాస వెళ్ళిపోతే శవం. శ్వాస ఉంటే శివుడు, శ్వాస వెళ్ళిపోతే శవం. ముక్కులోని గాలి ముక్తికి త్రో అన్నాడు యోగి వేమన. ముక్కులోని గాలి ముక్తికి త్రోవ. ముక్కు ద్వారా తీసుకుంటున్నాం గాలి, అదే మనకు మార్గం. కాయపు టోపీలలో గని ఉన్నది యోగేంద్రులకు. యోగేంద్రులు ఎవరంటే
కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కాదు, ఇంకా ఈ రకమైనటువంటి పూజ పునస్కారాలు చేసిన వాళ్ళు కాదు. ఈ గనిని గుర్తించిన వాడే యోగి, యోగీశ్వరుడు. ఎవరు? శ్వాస అనే గని. శ్వాస ఉంటే శివం, శ్వాస వెళ్ళిపోతే శవం. ఆలోచనలు తుపాకీ గుండు కంటే వేగంగా వస్తుంటాయి. మన ఆలోచనలు అటువైపు పోకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ముక్కులకు గాలి లోపలికి పోతుంది, మళ్ళీ గాలి బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. కాసేపైనా నిమ్మలంగా మనసును ఉంచాలి. వీలైనంత సమయాన్ని మైండ్ని ఎంపిక చేసుకోవాలి. అన్నిటికీ రెస్ట్ ఇస్తున్నాం, మన బ్రెయిన్కి రెస్ట్ ఇస్తున్నామా? దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి. దానికి రెస్ట్ అంటే ధ్యానం. ఎలా? ముక్కులోని గాలి ముక్తికి త్రోవ. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ స్థలం ఎంత అద్భుతంగా చూడండి. ఆ పక్షులు, జీవరాశులు శబ్దం చేస్తుంటే ఎంత ముద్దుగా వినిపిస్తుంటాయి. గమనించండి వాటిని కూడా. శ్వాస మీద ధ్యాస పెడుతూ బయట జీవరాశుల యొక్క సౌండ్, శబ్దాన్ని కూడా గమనించండి. ఆహ్లాదంగా చూడండి దాన్ని. ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి గారు మనుషులకు సంపూర్ణ జీవితాన్ని గడిపే విధంగా ఒక మోడల్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ పిరమిడ్ కనిపిస్తున్నది. ఈ పిరమిడ్ అనేది ఇది కూడా ఒక పెద్ద సైన్స్. ఇది ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన సైన్స్. మనిషికి కావలసిన కాస్మిక్ ఎనర్జీ అంతరిక్షం నుంచి నిరంతరంగా వెలువడే ఒక శక్తి ఉంటుంది. అది ఆ శక్తి మనిషికి కావాలి. మనము ఈ ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, నగరీకరణ వల్ల మనిషి జీవితము ఇళ్ళు అనబడే ఓ డబ్బాలలో బందీ అయి ఉంటున్నది. పాతకాలంలో ప్రతి ఇల్లు కూడా పిరమిడ్ ఆకారంలో ఉండేది. ఒక గుడిసె కావచ్చు కాక, ఒక పెంకుటిల్లు కావచ్చు కాక, ఒక భవనంలో కూడా వాళ్ళు పైభాగంలో తప్పకుండా పెంకుటిల్లును వేసేవారు పిరమిడ్ ఆకారంలో. ఇక్కడ వారు పిరమిడ్ వేశారు. ఎంత చక్కగా ఉందంటే కొద్దిసేపు అందులో మేము కూర్చుంటే లేవాలి అని మాకు అనిపించలేదు. అంటే ఆ ప్రశాంతత అనేది ఇక్కడ అనుభవించడం కూడా జరిగింది. ఇక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక ప్రయోగం ఇక్కడ జరుగుతున్నది. ఆ ప్రయోగములో సక్సెస్ అవుద్దా లేదా అన్న అనుమానం లేకుండా తప్పకుండా విజయవంతం అవుతుంది అన్న విధంగా జరుగుతున్నది. మనిషికి కావలసిన అంతఃసౌఖ్యము, ఆరోగ్య సౌఖ్యం కలగడానికి ఇక్కడ పిరమిడ్ కూడా చాలా బాగుంది. అసలు పిరమిడ్ కూడా చాలా తక్కువ ఖరీదులో చాలా చక్కటి మనకు వసతితో పాటు ఆ పిరమిడ్ని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మనం రాజవర్ధన్ రెడ్డి గారి గురించి ఇక్కడ ఒకే మాటలు చెప్పాలంటే ఒక సంపూర్ణ జీవితాన్ని ఆయన ఇక్కడ నిర్వచిస్తున్నారు. అది ఆ నిర్వచనము అనిర్వచనీయమని కూడా నేను చెప్పదలుచుకున్నా. వారికి హార్టీ కంగ్రాచులేషన్స్, మనఃపూర్వక అభినందనలు. వారి యొక్క ఈ ప్రయత్నం విశ్వవ్యాప్తం కావాలి. తప్పకుండా ఇది ఒక రివిలేషన్ కావాలి అని నేను కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను.